భరించాలి. మామిడి గుజ్జుపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించండి. పామోలివ్ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించండి. ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల భారం తప్పించండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కోరిన చంద్రబాబు. హెచ్డి బర్లీ పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లతో 20 మిలియన్ కిలోలు కొనాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం ఖర్చు పెడుతున్న 300 కోట్లలో 150 కోట్లు పొగాకు బోర్డు భరించేలా చూడాలి కేంద్రాన్ని కోరారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు, పామోలివ్ దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై ప్రతీకార సుంకాలు, మామిడి గుజ్జుపై జీఎస్టీ తదితర అంశాలపై వాళ్ళు చర్చించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు. పొగాకు ఉత్పత్తి మార్కెటింగ్ను బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కోరారు. ముడి పామోలివ్పై దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడం వల్ల రాష్ట్ర రైతులు నష్టపోతున్నారని సీఎం పేర్కొన్నారు. ఈ నిర్ణయం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యానికి కూడా ఇబ్బందికరమైన వివరించారు. సుంకం తగ్గింపు నిర్ణయంపై పునరాలోచన చేయాలన్నారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా 27% సుంకం విధించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగంపై ఆధారపడిన రైతులు సహా 8 లక్షల మందిపై ప్రభావం పడుతుందని వివరించారు. ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరపాలన్నారు. మామిడి గుజ్జుపై 12% జీఎస్టీని 5% చేయాలని కోరారు. వివిధ సమస్యలపై కేంద్ర మంత్రికి ఆయన వినతిపత్రం అందించారు. అక్కడే ఆ తర్వాత పీయూష్ గోయల్ మాట్లాడాడు కూడా. వీళ్ళు ఎంత నీచమైనటువంటి జర్నలిజం చేస్తారంటే ప్రజలకి వాస్తవాలు చెప్పరు, స్పష్టంగా చెప్పరు. ఎంతసేపటికి ఒక పార్టీని నెత్తినకెత్తుకుని ఆ పార్టీ కోసం పనిచేసేటటువంటి జర్నలిజమే చేస్తారు. పీయూష్ గోయల్ తర్వాత అక్కడ గుంటూరులో ముందే చెప్పినటువంటి పాయింట్ ఏంటి, పొగాకు పంటలు తగ్గించండి, పొగాకు కొనుగోలు తగ్గినయి, పరిస్థితి సాధ్యం కాదని తేల్చి చెప్పేశాడు ఆయన. అట్లాంటప్పుడు ఇక్కడ అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు అన్నటువంటి కోణాన్ని. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దాంట్లో భరించండి అని అడగడంలో తప్పులేదు, అది రాశారంటే ఒక అర్థం ఉంది. అయితే ఆయన పీయూష్ గోయల్ స్టేట్మెంట్ను మాత్రం పక్కన పెట్టేశారు. ఇకపోతే పామోలిన్ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించండి అంటే ఇక్కడ ఆయిల్ రేట్లు జనాలకు పెరిగితే పర్లేదా? ఈ విషయాన్ని ఏమన్నా టచ్ చేస్తున్నారా? ఇప్పుడు ఆయిల్ దిగుమతి సుంకం తగ్గించారు, దిగుమతిని రేటు పెంచారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఆయిల్ రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఎలాగా ప్రజల్ని మోసం చేయడమా? రైతుల కోసం ప్రజల్ని మోసం చేస్తున్నారు, లేకపోతే ప్రజల కోసం రైతులు మోసం చేస్తారా? ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇక్కడ ప్రభుత్వం తరపున పోని పామోలివ్ అన్న రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతారా? అమ్మితే తక్కువకే వస్తుంది, కానీ అట్లా అమ్మరు. ఇకపోతే 3వది వచ్చేటప్పటికి ఆక్వా ఎగుమతుల మీద అమెరికా సుంకాల భారం. అమెరికా తగ్గిస్తుందా? ట్రంప్ని మనం మాట్లాడేసి కంట్రోల్ చేసేవా, నువ్వు తగ్గించవా, మా ఊళ్ళో ఆక్వా రైతులు ఫీల్ అవుతున్నాయండి. కాకపోతే మీ అందరి కోసం మా బాబు ఎంతో కష్టపడ్డాడు మా బాస్ అని చెప్పేటటువంటి ప్రయత్నం. అదే జగన్ ఉన్నప్పుడు జరుగుతుంది ఇట్లాంటి కామన్గా. అయితే అప్పుడేమో జగన్ అడగడానికి భయం, వణికిపోయాడని రాస్తారు. అది ఇక్కడ తేడా.